స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ జాతీయ ఆదాయ గణన, జాతీయ ఆదాయాన్ని లెక్కించడం. రైట్, మనం ఇంతకుముందు ఒక మాట చెప్పుకున్నాం. జాతీయ ఆదాయ మదింపుకు సంబంధించిన అంశాలు మనం చూస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1949వ సంవత్సరంలో భారత ప్రభుత్వం జాతీయ అంచనాల కమిటీని నియమించడం జరిగింది. అయితే ఈ యొక్క కమిటీ తన యొక్క నివేదికను 1950వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ కమిటీకి మొత్తం మనకి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీ అంటే ముగ్గురు సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీ. సో ఈ ముగ్గురు సభ్యుల కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఈ ముగ్గురులో అందులో పిసి మహలనబీస్ రైట్ అధ్యక్షతన, వికేఆర్వి రావు అండ్ డిఆర్ గాడ్గిల్. ఓకేనా, మనకున్నటువంటి ఒక డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావు సభ్యులుగా, పిసి మహలనబీస్ అధ్యక్షుడిగా త్రిసభ్య కమిటీని భారత ప్రభుత్వం 1949వ సంవత్సరంలో నియమించింది. అయితే ఈ కమిటీ తన యొక్క నివేదికను 1950వ సంవత్సరంలో కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అయితే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ఇక్కడ 2 పద్ధతులు ఈరోజు ఉన్నాయి. అందులో ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, రెండవది ఆదాయ మదింపు పద్ధతి. ఈ 2 పద్ధతులను ఉపయోగించి ఈరోజు జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నది ఎవరు అంటే కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఓకేనా, కేంద్ర గణాంక సంస్థ ఈరోజు జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకేనా, సో ప్రతి సంవత్సరం ఈ యొక్క లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే ఇందులో జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వాటిలలో ఈ యొక్క కేంద్రీయ గణాంక సంస్థ 13 రంగాలుగా విభజించి తిరిగి వాటిని 5 భాగాలుగా చేసిన అంశం మనం ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నాం. అయితే ఈ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పద్ధతులు ఏమున్నాయి? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 10 మార్కులకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. నాకు తెలిసి డెఫినెట్గా ఈ క్వశ్చన్ మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఉంటుంది. ఓకేనా, అంశం ఏంటంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు లేదా జాతీయ ఆదాయాన్ని మదింపు పద్ధతులు. అర్థమవుతుందా? లెక్కించే పద్ధతులు, మదింపు పద్ధతులు, అంచనా పద్ధతులు 3 రకాలుగా అడగవచ్చు. ఓకేనా, ఏది అడిగినా ఒకటే. సో జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు ఏవి? రైట్, మనకున్నటువంటి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ ఏంది? ఓకేనా, సంస్థ ఏది? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఓకేనా, కేంద్రీయ గణాంక సంస్థ రోజు ఏం చేస్తుంది? ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకేనా, సో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనకి 3 పద్ధతులు అమల్లో ఉన్నాయి. ఆ 3 పద్ధతులు ఏంటివి? వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, సో ఇంపార్టెంట్ టాపిక్ జాతీయ ఆదాయాన్ని లెక్కించే లేదా మదింపు, లెక్కింపు లేదా మదింపు లేదా అంచనా పద్ధతులు. ఓకేనా, అంటే అడిగే క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులన్నా అడగవచ్చు, లేదా జాతీయ ఆదాయం మదించు పద్ధతులన్నా అడగవచ్చు, లేదా జాతీయ ఆదాయ అంచనా పద్ధతులన్నా అడగవచ్చు. సో ఏ అడిగినా అంశం మాత్రం ఒకటే. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బేటా. ఇది 10 మార్కులకి ఫైనల్ ఎగ్జామ్లో తప్పకుండా వస్తుంది. తప్పకుండా 100% మనకి ఈ క్వశ్చన్ మనం చూడవచ్చు. ఓకేనా, చాలా సింపుల్, చాలా ఈజీ. ఓకేనా, ఒకసారి వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇందులో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి పద్ధతులు ఏంటంటే ఇక్కడ 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, రెండవది ఆదాయ మదింపు పద్ధతి, మూడవది వ్యయాల పద్ధతి లేదా వ్యయాల మదింపు పద్ధతి అని అంటారు. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి పద్ధతులు ఏమున్నాయంటే ఇక్కడ
పద్ధతులు. సో జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు మూడు. అవి: ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి. చూడండి, ఉత్పత్తి మదింపు పద్ధతి. ఓకేనా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రోడక్ట్ మెథడ్ అని అంటాం. ఓకేనా? ప్రోడక్ట్ మెథడ్. ఓకేనా? సో నెక్స్ట్ రెండవ అంశము ఏమన్నాడు? ఆదాయ మదింపు పద్ధతి. చూడండి, ఆదాయ మదింపు పద్ధతి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్కమ్ మెథడ్ అని అంటాం. ఇన్కమ్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ మూడవ అంశము వ్యయాల మదింపు పద్ధతి. వ్యయాల, ఉయ్యాల కాదమ్మా, వ్యయాల మదింపు పద్ధతి. దీన్ని ఏమంటామంటే ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్. ఓకేనా? సో ఇవి మనకున్నటువంటి మూడు పద్ధతులు. ఓకేనా? సో ఈ మూడు పద్ధతులు ఒకసారి నోట్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్క పద్ధతి గురించి మళ్ళీ బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, బోర్డు మీద ఉన్నటువంటిది నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పద్ధతి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ఏంటో చూద్దాం. ఓకేనా? రైట్. మొట్టమొదటి అంశం ఏంటంటే ఇక్కడ ఉత్పత్తి మదింపు పద్ధతి. అయితే ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఏం చేస్తామంటే వివిధ రంగాల నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తువులను, వస్తు సేవలను వాటి యొక్క మార్కెట్ ధరల చేత గుణించి, ఓకేనా, వాటి యొక్క మార్కెట్ ధరల చేత గుణించి యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అంటే వాటి యొక్క విలువ ఎలా తెలుస్తుంది? ఒక వస్తువు యొక్క ఉత్పత్తి విలువ అంటే ఆ వస్తువు ఉత్పత్తి పరిమాణాన్ని దాని యొక్క మార్కెట్ యొక్క ధరతో ఉండి మనం దాన్ని గుణిస్తే మనకేమొస్తుంది? జాతీయ ఆదాయ విలువ వస్తుంది. ఓకేనా? సో దానికి సంబంధించిన అంశం ఏంటి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? ఇక్కడ దీన్ని రెండు రకాలుగా పిలుస్తామన్నా ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తు సేవల పద్ధతి అని అంటాం. ఓకేనా? దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే ఇన్వెంటరీ పద్ధతి. ఇన్వెంటరీ పద్ధతి లేదా వస్తు సేవల పద్ధతి అని కూడా అంటాం. ఓకేనా? వస్తు సేవల పద్ధతి. సో ఇలా కూడా పిలవచ్చు. ఓకేనా? ఇన్వెంటరీ పద్ధతి, వస్తు సేవల పద్ధతి. అంటే ఇక్కడ ఇన్వెంటరీ అంటే సరుకు అని అర్థం ఇంగ్లీష్లో. ఓకేనా? వస్తు సేవల పద్ధతి వస్తువులు మరియు సేవలు. సో వస్తు సేవలను ఉపయోగించి మనము జాతీయాలను లెక్కించే పద్ధతి. సో ఇలా కేవలం అంతిమ వస్తు సేవలని మాత్రమే తీసుకుంటాం. తయారు కాని వస్తువులు మనం తీసుకోమంటే అంతిమంగా తయారైనటువంటి వస్తువులని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. అర్థమవుతుందా? మాధ్యమిక వస్తువులను, మధ్యంతర వస్తువులను ఇందులో మనం తీసుకోలేము. అర్థమవుతుందా? సో ఇందులో దీని ఒక ఫార్ములా, ఒక సూత్రం అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము లేదా స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు
ఓకేనా. స్థూల జాతీయ ఉత్పత్తి మనం ఏమంటాం, జిఎన్పి అని అంటాం. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు P1 చూడండి, P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ అప్ టు ప్లస్ Pn Qn. ఓకేనా. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్ నికర విదేశీ ఆదాయము. విదేశీ ఆదాయం. ఓకేనా. ఇది ఫార్ములా. అంటే జాతీయ ఆదాయాన్ని మనం ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారం లెక్కించేటప్పుడు మనము వాడేటువంటి సూత్రం చూడండి. జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు P1. P అంటే ప్రైజెస్, Q అంటే క్వాంటిటీ. సో P అంటే వస్తువు యొక్క ధర, Q అంటే వస్తువు యొక్క పరిమాణం. సో వీటి యొక్క ధరను వీటి యొక్క పరిమాణం మనం గుణిస్తాం చూడండి. P1 Q1 అంటే గుణించడం కదా. సో ఇట్లా ఎన్ని వస్తువుల వరకు తీసుకుంటాం. సో ప్లస్ నికర విదేశీ ఆదాయాన్ని మనం కూడితే ఏమొస్తుందంట, విదేశీ నికర ఆదాయం. సో నికర విదేశీ ఆదాయం, విదేశీ నికర ఆదాయం ఒకటే. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన అంశం. అయితే ఇక్కడ పి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఈ అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు స్థూల జాతీయోత్పత్తి. ఓకేనా. స్థూల జాతీయోత్పత్తి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పి అంటే ఏంటిది అంటే వస్తువు ధర. ఓకేనా. డైరెక్ట్ గా పి అంటే ధర అని రాసేద్దాం. ధర. క్యూ అంటే ఏంటిది అంటే పరిమాణం. ఓకేనా. వస్తువు సేవల యొక్క పరిమాణము. ఇక్కడ 1 2 3 n పెట్టాం. సో 1 2 to n is equal to ఏంటిది. సో వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు సేవలు. వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు సేవలు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఒక ఫార్ములా. ఇక్కడ దీన్ని నోట్ చేసుకుని వీడియో పాస్ చేసి నోట్ చేసుకుని రాసేసాను. ఓకేనా. నెక్స్ట్ పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతి వాటి గురించి చూద్దాం సార్. రెండవ అంశం ఏంటంటే ఆదాయ మదింపు పద్ధతి. సో దీన్ని మనం ఏమంటామంటే ఇన్కమ్ మెథడ్ అని అంటాం. అయితే ఆదాయం అంటే ఏంటి, మొత్తం మీద ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే దేశంలో వివిధ వస్తువులు వస్తు సేవల ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలు ఉపయోగించబడతాయి. అంటే ఉత్పత్తి కారకం ఉపయోగించకుండా ఒక వస్తువు కానీ సేవ కానీ ఇక్కడ ఉత్పత్తి కాబడదు. కాబట్టి ఇలా ఉత్పత్తి ప్రక్రియలో ఇలా ఉత్పత్తి కారకాలకు లభించినటువంటి ఆదాయాన్ని మొత్తం కలిపినా కూడా మనకి జాతీయ ఆదాయం అనేది వస్తుంది. సో ఇందులో బదిలీ చెల్లింపులను కలపొద్దు. కేవలం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అని మనకి ఇంతకుముందు మనం జాతీయ ఆదాయ భావనలో చెప్తున్నాం. అంటే ఉత్పత్తి కారకాలకు ఇచ్చేటువంటి ఖరీదు. సో వారికి ఆదాయం అన్నమాట. అంటే ఉత్పత్తికార శ్రామికుడు పనిచేసిండు, వానికి ఏం చేయాలి, వేతనం, వానికి ఆదాయం. భూమి యజమాని వాడు భూమికి ఇచ్చిండు, వాళ్ళకి ఏంది రెంట్కి ఇచ్చిండు, అంటే వానికి వచ్చేటువంటి అద్దె, వానికి ఆదాయం. మూలధనం ఇచ్చేటువంటి యొక్క ప్రతిఫలం ఇక్కడ వడ్డీ. సో ఇలా ఉత్పత్తి కారకాలకు 4 ఉత్పత్తి కారకాలకు చెల్లించినటువంటి ప్రతిఫలాలు మొత్తం కలిపినా మనకి ఏమొస్తుందంట, జాతీయ ఆదాయమే వస్తుందంట. సో దీనికి సంబంధించిన అంశాల్లో జాతీయ ఆదాయం అంటే ఇటువంటి జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు, ఈ యొక్క సూత్రం ప్రకారం జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు భాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం. ఓకేనా.
సో ఈ 4 కూడితే ఏమొస్తుందంట జాతీయ ఆదాయం వస్తుంది. దీన్ని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అని కూడా అంటారు. 4 ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో వినియోగిస్తున్నాం కదా. చూడండి, శ్రామికులకు మనం ఏమి ఇచ్చినాం? వేతనం ఇచ్చినాం. అదేవిధంగా భూయజనం ఏమి ఇచ్చినాం? బాటకం ఇచ్చినాం. అదేవిధంగా మనకి మూలధనాన్ని సమకూర్చిన రుణదాతకి ఏమి ఇచ్చినాం? వడ్డీ ఇచ్చినాం. అదేవిధంగా వ్యవస్థాపకులకి ఇచ్చినటువంటి లాభం. సో ఇలా ఈ 4 ఉత్పత్తి కారకాలకు చెల్లించినటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క ఆదాయాలన్నింటినీ మనం కలిపితే మనకి ఏమొస్తుందా? జాతీయ ఆదాయం వస్తుందంట. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఓకేనా? సో ఈ యొక్క జాతీయానికి సంబంధించినటువంటి ఫార్ములా ఇక్కడ ఉన్నటువంటి బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం, ఈ 4 అంశాలు ఇక్కడ కూడితే మనకి జాతీయ ఆదాయం వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 3వ పద్ధతి, చివరి పద్ధతి. ఓకేనా? కానీ వాస్తవానికి మన భారతదేశంలో మాత్రం ఈ ఇంతకు మనం చెప్పుకున్నట్టు ఈ 2 పద్ధతుల ద్వారానే ఈరోజు జాతీయాలు లెక్కిస్తుంది మనకి కేంద్ర గణాంక సంస్థ. అర్థమవుతాం? ఉత్పత్తి మదింపు పద్ధతి ప్రకారం, ఆదాయ మదింపు పద్ధతి ప్రకారం మాత్రమే ఇవాళ జాతీయాలని లెక్కిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, వ్యయాల మదింపు పద్ధతి. వ్యయాల మదింపు పద్ధతి. ఓకేనా? వ్యయాల మదింపు పద్ధతి అంటే వ్యయం అంటే ఇక్కడ చూడండి, వ్యయం అన్నప్పుడు ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. అంటే ఇక్కడ వ్యక్తులు అంటే కుటుంబాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏం చేస్తుంది? ఖర్చు చేస్తుంది నిర్ణీత మొత్తంలో. మరి ఈ యొక్క ఖర్చు చేసినటువంటి మొత్తాన్ని అదేవిధంగా ఎగుమతులను కలిపితే మనకి పూర్తిగా మనకు జాతీయ ఆదాయం అనేది వస్తుంది అనే ఒక అంశం ప్రకారం ఈ యొక్క వ్యయాల మదింపు పద్ధతి మనకు చెప్తుంది. అంటే వ్యయాల మదింపు పద్ధతి ప్రకారం ఇటు కుటుంబాలు చేసేటువంటి ఖర్చు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు చేసే ఖర్చు కానీ, ప్రభుత్వం చేసే ఖర్చు కానీ, వీటికి తోడు మనకి ఎగుమతులు. సో వాటి కనుక వీటి కనుక యాడ్ చేస్తే మనకి పూర్తిగా మరి ఎగుమతి చేసినప్పుడు ఎగుమతి కూడా ఖర్చు వస్తుంది. సో వాటిని కూడా ఇందులో కలిపితే మనకి జాతీయ ఆదాయం అనేది వస్తుంది. ఎప్పుడైనా చూడండి, ఒక ఖర్చుగానే మిగిలిపోదు. ఒకరి ఖర్చు మరొకరికి ఆదాయంగా మిగులుతుంది. మరొకరి యొక్క ఆదాయం నుంచి మరి ఖర్చు చేసి మళ్ళీ ఇంకొకరికి అది ఏమవుతుంది? ఆదాయం అవుతుంది. ఆదాయం అనేది ఒకరి నుంచి ఒకరికి ఎలా అవుతుంది? సర్క్యులేట్ అనేది అవుతూ ఉంది. మనకు చక్రీయ ఆదాయ ప్రవాహం మనం చూస్తాం. ఓకేనా? సో ఇందులో దీనికి ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం వ్యయాల మదింపు పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ జాతీయ ఆదాయము ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ అంటే కదా జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ ఈహెచ్ ప్లస్ ఈహెచ్ ప్లస్ ఈఎఫ్ ప్లస్ ఈజీ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. సో చూడండి, జాతీయ ఆదాయం ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు అర్థమైంది ఈహెచ్ ప్లస్ ఈఎఫ్ ప్లస్ ఈజీ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. సో ఇక్కడ ఏంటిది అసలు ఎన్ఐ అంటే ఏంటి? ఓకేనా? ఎన్ఐ అంటే ఏంటి? సో ఎన్ఐ అంటే ఏం చెప్తున్నాం ఇంతవరకు? జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయం. నెక్స్ట్ ఇక్కడ ఈహెచ్ అని ఉంటుంది. ఈహెచ్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, అంటే కుటుంబాలు చేసే వ్యయము. కుటుంబాలు లేదా గృహ రంగం చేసిన ఖర్చు. గృహ రంగం చేసిన ఖర్చు. గృహ రంగం అంటే కుటుంబాలు. నెక్స్ట్ అదే విధంగా ఈఎఫ్ సంస్థల వ్యయము. సంస్థల వ్యయం. నెక్స్ట్ ఈజీ ప్రభుత్వ వ్యయము. ప్రభుత్వ వ్యయం. సో ఇక్కడ రాస్తున్నాను వీటికి అబ్జర్వేషన్స్. ఈ హెచ్ అన్నాడు కదా, ఎక్స్పెండిచర్ ఆఫ్
households. Okay, next EF అన్నాడు. సో expenditure of firms అంటే సంస్థలు. ఓకేనా? EG expenditure of government. expenditure of government. ఎందుకు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది? ప్రజల యొక్క సంక్షేమం. ఓకేనా? ఇది వ్యయాల బడ్జెట్. చూడండి, అంటే ఇక్కడ గృహ రంగం చేసిన ఖర్చు కానీ, సంస్థల వ్యయం కానీ, ప్రభుత్వ వ్యయం కానీ, వీరందరి వ్యయాన్ని తీసుకొని వీటికి నికర ఎగుమతులను కనుక ఇక్కడ మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంట? జాతీయ ఆదాయం వస్తుంది. సో ఇవి 3 పద్ధతులు. ఇందులో ఏ మూడు పద్ధతులు ఏ పద్ధతి ఉపయోగించినా మనకు వచ్చేటువంటి విలువ మాత్రం ఒకటే. విలువలో మార్పు అనేది ఉండదు. సో ఏ పద్ధతి ఫాలో అవుతాం అనేది ఆర్థిక వ్యవస్థ యొక్క ఇష్టం. కాబట్టి ఏ ఆర్థిక వ్యవస్థలైనా ఏ పద్ధతి ఉపయోగించిన ఈ 3 పద్ధతుల్లో వచ్చేటువంటి యొక్క ప్రతిఫలం మాత్రం ఒక్కటే. సో విలువ అనేది ఒక్కటే ఉంటుంది. సో ఇవి ప్రతి జాతీయానికి సంబంధించినటువంటి మదింపు పద్ధతులు చాలా 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 ఇంపార్టెంట్. ఈ పద్ధతులై 3. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతి ఏం చేసాం? P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ PN QN. ఓకేనా? సో ఇదొకటి. నెక్స్ట్ మళ్ళీ తర్వాత మనకు వచ్చిన వాటిలలో అదేవిధంగా నికర విదేశీ ఆదాయాన్ని కూడా మనం ఉత్పత్తి మదింపు పద్ధతిలో కలిపినాం. నెక్స్ట్ ఆదాయ మదింపు పద్ధతిలో మనకి ఇక్కడ వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించిన ప్రతిఫలాలను కలిపినాం. ముఖ్యంగా బాటకం, వేతనం, వడ్డీ, లాభాలు. సో వీటన్నిటి కలిపి మనకి జాతీయ ఆదాయం వచ్చింది. నెక్స్ట్ 3వ అంశంలో ఏం చేసినాం? ఇప్పుడు గృహరంగం చేసిన ఖర్చు, అదేవిధంగా ప్రభుత్వం చేసిన ఖర్చు, సంస్థలు చేసిన ఖర్చు. సో ఈ చేసిన ఖర్చుకు అదనంగా మనం ఏం చేసినాం? నికర ఎగుమతుల విలువను వీటి కలిపితే మనకి జాతీయ ఆదాయ విలువ అనేది వచ్చింది. సో ఇవి అనుకున్నటువంటి 3 పద్ధతులు. సో బోర్డు పైన నోట్ కానీ నోట్ చేసుకోండి.